హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వెజ్ బిర్యానీ. వినగానే మసాలా ఘాటు రసాలన్నీ తాకింది అనుకుంటా కదా. మరి బిర్యానీ అంటే ఆ మాత్రం ఉండాలి. వీకెండ్ వస్తే బిర్యానీతోనే చిల్ కదా. బిర్యానీ నచ్చని వారు, బిర్యానీనే మెచ్చిన వారు నాకు తెలిసి ఎవ్వరు ఉండరు. నాన్ వెజ్ ప్రియుల కోసం అనేక రకాల బిర్యానీలు ఉన్నాయి. వెజ్ తినేవారి కోసం కూడా ఉన్నాయి అనుకోండి. అందులో వెజిటేబుల్ బిర్యానీ చాలామంది వెజ్ తినేవారు ఇష్టపడతారు. అనేక రకరకాల కాయగూరలు, గుమ్మగుమ్మలాడే మసాలా దినుసులు వేసి బియ్యంతో తయారు చేసే వంటకం ఇది. సో వెజ్ బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. బిర్యానీ అంటే సో కూరగాయలు మసాలాలు చేయించాలి, బియ్యాన్ని సగం ఉడికించాలి, ఉడికించిన బియ్యాన్ని మళ్ళా కూరగాయల్లో మసాలాలో కలపాలి. ఇంకా ఎంత ఉంటుందో. అలా ఏమీ లేకుండా ఎంతో సులభంగా అచ్చం అదే రుచితో వచ్చేలా మరి మన స్టైల్లో బిర్యానీని ఇప్పుడు చేసేద్దాం. సో వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ని రెట్టింపు చేసి కొన్ని చిట్కాలు కూడా చెప్తాను. సో బిర్యానీ బాస్మతి రైస్ అయితే బాగుంటాయి. సో అందుకే నేను బిర్యానీకి బాస్మతి రైస్ తీసుకున్నాను. కానీ బాస్మతి రైస్ దొరకకపోతే మామూలు రైస్ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ వండడానికి ఏ బియ్యాన్ని వాడినా కానీ కనీసం 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నేను అలానే పెట్టుకున్నాను. బిర్యానీలో వాడే అల్లం వెల్లుల్లి పేస్టు బయట కొనకండి, ఇంట్లోనే తయారు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. పెరుగు మాత్రం పుల్లగా లేకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గడ్డ అంటే పెరుగు ఉండాలి. అప్పుడే బిర్యానీ అంత రుచిగా ఉంటుంది. బిర్యానీలో మీకు దొరికిన ఏవైనా కూరగాయలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవే వేయాలని ఏమీ లేదు. సో టమాటా ముక్కలు నచ్చని వారు కూడా ఇది బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు. బిర్యానీ వండుతున్న సమయంలో ఎక్కువగా కలపకూడదు. ఊరికే కలిపితే బియ్యం విరిగిపోయి చివరికి బిర్యానీ అంత బాగుండదు. ఇందులో ఎసరు ఉంటుంది కదా, అది వేడి నీరు మాత్రమే పోసుకోవాలి. వేడి నీరు పోయడం వల్ల మెతుకులు పొడిగా ఉంటాయి. చల్లనీళ్ళు పోస్తే వేగిన మసాలాలు పరిమళం బయటికి వచ్చి ఫ్లేవర్ అంతా పోతుందన్నమాట. సో చల్లనీళ్ళు ఎప్పుడు పోయొద్దండి, కొంచెం వేడిగా పోసుకోండి. ఎక్కువసేపు ఉడికి మెత్తబడి ముద్దలా తయారవుతుంది. సో అలా ఉడికించుకోవద్దండి. ఇలా చేశారంటే మీకు పొరలుగా వస్తుందన్నమాట. సో అది ఇప్పుడైతే చూడండి ఆ వెజ్ బిర్యానీ ఎంత మంచిగా వచ్చిందో. కొన్ని ఊర్లలో కొన్నిగా పిలుస్తూ ఉంటారు. వెజ్ పులావ్ అంటారు, వెజ్ బిర్యానీ అంటారు, ఇంకా వెజ్ రైస్ అని కూడా అంటూ ఉంటారు. సో కుక్కర్లో వండద్దండి. కుక్కర్లో వండితే మాడు వాసన వస్తుంది, మాడిపోతుంది, మాడిపోయే ప్రమాదం కూడా ఉంది. సో అందుకే ఇలా చేసుకున్నారంటే చాలా చక్కగా వస్తుంది బిర్యానీ, చాలా సూపర్గా వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను కలర్ ఏమి యూస్ చేయలేదు, నెయ్యి పసుపు వేసుకున్నాను. సో అందుకు మీకు ఎల్లో కలర్లో కనిపిస్తుంది, కలర్ ఏమి యూస్ చేయలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.